ఇప్పుడు ప్రెజెంట్ ఓ ట్రెండ్ అవుతుందండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వస్తుంది. పవన్ సార్ ఫ్యాన్స్ అందరూ పిచ్చ పార్టీ చేసుకుంటున్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. మీరు వెళ్ళారు, క్యాంపెయిన్కి వెళ్ళారు, సో మీరు కూడా అట్లానే అనుకుంటున్నారా? లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది అభిమానంతో వెళ్ళారు అనుకుంటా. కొంతమంది ఎంత పొరపాటు అంటే ఎందుకు ఆయన మంచి చేస్తున్న చెడుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మీద కోపమా, ద్వేషమా? అంటే నువ్వు చెయ్యి, మంచి వచ్చి చెయ్యి, మాట్లాడే కంటే నువ్వు వచ్చి చేసి చూపిస్తేనే కదా తెలిసేది. సినిమాలు ఏం ట్రై చేయట్లేదు? బాలకృష్ణ గారితో ఒకప్పుడు చేశాను. ఎట్లా ఉండేవారండి సెట్లో బాలకృష్ణ? అడిగారంట, అడిగితే లేదు అమ్మాయి షై ఫీల్ అవుతుంది, రమ్మనండి అని పిలిచి పక్కన కూర్చోపెట్టి. మీకు మీ వారికి పరిచయం ఎట్లా? నాకు మా వారికి ఈ లైఫ్ ఒక 13 years వెనక్కి వెళ్తే, మొగల్ రేకుల దగ్గరికి వెళ్తే, సో మీరు ఇండస్ట్రీకి రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఒక మంచి స్థాయిలో ఉండేదాన్ని. సో మీరు యాక్ట్ చేసినట్టు కూడా లేదు అందులో. మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరు చెప్పారు మీకు? చిరంజీవి గారి మదర్ రావడం జరిగింది. అది కూడా నా గురించే రావడం జరిగిందంట. మొగల్ రేకుల ఫ్యాన్. అమ్మగారే సీరియల్స్ చూసుకుంటూ ది బెస్ట్ ఆడపడుచు ఎవరు అంటే నాకే. అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఏంటంటే మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు అందరూ, మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ, మళ్ళీ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో షీలా సింగ్ గారు అంటే కంటే కూడా శాంతి గారు అంటేనే బాగా పరిచయం అందరికీ. సో రియల్ నేమ్ ఇదైనా కానీ రియల్ నేమ్ని జనాలు అందరూ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఒకసారి ఆవిడతో మాట్లాడి, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ప్రాజెక్టులు చేస్తున్నారు, అసలు ఆవిడ కెరీర్లో అయినా టర్నింగ్ ఏమన్నా, పొలిటికల్గా ఏమైనా వస్తున్నారా, అవన్నీ ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాం మనం. అండ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. లాస్ట్ ఇయర్ చేశాను, మళ్ళీ ఈ ఇయర్ వచ్చాను. హ్యాపీ. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఓ ట్రెండ్ అవుతుందండి. ఏంటంటే పలానా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వస్తుంది. సో మీరు వెళ్ళారు, క్యాంపెయిన్కి వెళ్ళారు, సో మీరు కూడా అట్లానే అనుకుంటున్నారా? అట్లానే అంటున్నారు ఎవరిని అడుగుతుంటే సరదాగా అని కాదు. అంటే ఇది నేను ఫస్ట్ టైం అనమాట సోషల్ మీడియాలో పొలిటికల్గా నేను వెళ్ళడం అనేది నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం. సో అనుకోకుండా నాకు కాల్ రావడం జరిగింది. అది కూడా కాల్ ఎందుకు వచ్చిందంటే, నాగబాబు సార్తో నేను శిఖరం అనే ఈటీవీ ప్రాజెక్ట్ చేశాను. సో ఒక 10 years బ్యాక్. సో ఆ పరిచయం ద్వారా సార్ నన్ను అడగడం జరిగింది. అండ్ ఆర్కే నాయుడు సాగర్ గారు కూడా మన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, సో అలా నన్ను అడిగారు. అయితే ఇంట్రెస్ట్ ఉంది సార్, వస్తాను అని చెప్పాను. అలా అనుకోకుండా రేపు బయలుదేరాలి, ఇవాళ కాల్ చేశారనమాట. సో మా ఇంట్లో కూడా అడిగాను, ఇలా క్యాంపెయినింగ్ అంట అంటే, సరే వెళ్ళు. లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పాజిటివ్ అన్నమాట. అంటే ఆయన చేసే మూవీస్లో కానివ్వండి, ఆ సెట్స్లో కానివ్వండి, ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకం మా వారు కూడా అన్నారు, సరే వెళ్ళు, మంచి క్యాంపెయినింగ్ కదా, అంటే న్యాయంకి ఎప్పుడు సపోర్ట్ చేయాలి అని మాట్లాడారు మా వారు. సో సరే మరి నేను చెప్పేస్తున్నాను, వస్తాను అంటే, ఎప్పుడు అంటే సో అని చెప్పాను. ఓకే వెళ్ళు అన్నారు. 1-2 ఇట్లా ఒక్క మాటతో అయిపోయింది అనమాట. అట్లా వెళ్ళాను. క్యాంపెయినింగ్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది. అసలు ఆ 4 days ఉన్నాను. ఆ 4 daysలో నేను ఆంధ్ర లేదు అంటే 15 years తర్వాత వెళ్ళాను. నేను ఒకప్పుడు మూవీస్ చేసేటప్పుడు చంటిగాడు, ధనా 51 కొన్ని పల్లెటూర్లలో చేశాను. ఆంధ్ర, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అలా వెళ్ళాను. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత వెళ్ళాక ఫస్ట్ అందరూ శాంతి వచ్చింది అనేది అన్నారు. ఆ వర్షంలో నేను దేనికి వచ్చాను అనేది మర్చిపోయాను. ఆ సంతోషం ఒకటి. అండ్ అక్కడైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి మన పవన్ సార్కి. ఎందుకంటే ఆయన పిఠాపురంలో లేదు అంటే ఒక 5 to 6 years నుంచి ఉంటున్నారు. 10 years బ్యాక్ ఆయన స్టార్ట్ చేసిన వర్క్ ఈ 10 yearsలో ఏం చేశారు అనేది అక్కడ జనాలకు కూడా తెలిసింది.
అది వాళ్ళు మనసులో పెట్టుకొని న్యాయంకే ఓట్ చేయాలి, మన పవన్ గారు చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు నేను వెళ్ళంగానే లేదమ్మా ఈసారి మన గ్లాస్ గుర్తుకే ఓటు అని చెప్పేశారు. అంటే నేను అడగాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఏ సిచ్యువేషన్ ఉందనేది అక్కడ జనాలకి ప్రజలకి అందరికీ అర్థమైపోయింది. అంటే ఈ 5 సంవత్సరాల్లో పాపం వాళ్ళు పడిన స్ట్రగులు వాళ్ళ బాధలు అనేది పవన్ సార్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అంటే రోడ్డు మీద ప్రచారం ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది అభిమానంతో వెళ్ళారు అనుకుంటా. కొంతమంది అనడం జరిగింది, నేను కొన్ని వీడియోస్ చూసాను అండ్ మన ఛానల్స్లో చూడడం జరిగింది, అరే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఏమైనా చేస్తారు, వెళ్ళి మన క్యాంపెయిన్ చేయకపోతే వాళ్ళు లేదు అంటే ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా ఉంటారేమో అని అనుకుంటున్నారు. కానీ అలా లేదండి. అలా ఎందుకు ఉంటుందండి? ఆయన ఇప్పటి నుంచి కాదు కదా, అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్న దగ్గర నుంచి ఉన్నారు. అందరూ ఆయనకి అభిమానులే తప్ప ఏదో వాళ్ళు ఏదో చేసేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి ఏదో నెగిటివ్గా చేసేస్తారు అని అనుకున్నారు. అది పొరపాటండి. అంటే అభిమానంతో వెళ్ళడం వేరు, డబ్బులు తీసుకొని వెళ్ళడం వేరు. డబ్బులు తీసుకొని ఎన్నైనా కోట్లు తీసుకొని మాట్లాడడం వేరు. అభిమానంతో మాట్లాడేది ప్రేమతో మనసుతో వచ్చే మాటలు ఎమోషనల్గా వస్తాయి. డబ్బులు తీసుకొని మాట్లాడితే వాళ్ళ మీద ద్వేషం కోపంతో మాట్లాడే వాయిస్ వేరే ఉంటుంది, ప్రేమతో మాట్లాడే వాయిస్ వేరే ఉంటుంది. సో ఇవన్నీ నేను ఛానల్స్లో అంటే ఇంతకుముందు నాకు ఛానల్స్లో చూసి ఏంట్రా అబ్బా ఈ పొలిటికల్ అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ఎవరో ఒకళ్ళు రావాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి ఆయనకి. అంటే మనం చెప్పే కంటే ఆయన చేసే ప్రతి పనిలో నిజంగా నాకు ఫస్ట్ ఎమోషనల్ అయిపోతాను నేను. ఎందుకంటే మంచితనానికి చాలామంది ఎలా చెప్తున్నారు అని అంటే ఆయన తప్పు చేస్తున్నాడు, ఈ ఇండియాని ఏదో నాశనం చేయడానికి వచ్చారు అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు అండి. ఎంత పొరపాటు అంటే ఎందుకు ఆయన మంచి చేస్తున్న చెడుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మీద కోపమా ద్వేషమా? అంటే నువ్వు చెయ్యి, మంచి వచ్చి చెయ్యి, మాట్లాడే కంటే నువ్వు వచ్చి చేసి చూపిస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు పవన్ సార్ కూడా అంతే, ఆయన మాట్లాడేది మాట్లాడతారు, చేసేది చేస్తున్నారు. ఆయన సొంత డబ్బుతో చేయడం అవసరమా అండి? ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్, ఒక హీరో క్యారవాన్ నుంచి దిగొద్దు. అలాంటిది ఎండలో వానలో అనకుండా చెప్పులు లేకుండా నడుచుకుంటా ఒక ఊరి అంటే దేశ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆయన అలా చేయడం జరిగింది. ఆయన కూడా నానా మాటలు చెప్పారు, 3 పిల్లలు 3 ఇవి. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ అన్నప్పుడు పర్సనల్ రాకూడదు సార్. పర్సనల్ ఎత్తారు అని అంటే చాలా మన ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఇండియాలో ఎవరెవరు పరిపాలన చేశారు వాళ్ళందరి గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ అది మనకు అనవసరం. మన జనాలకి మన రాష్ట్రానికి ఏం చేశారనేది మనకి ఇంపార్టెంట్. సో మాకైతే ఒక 90% అక్కడికి వెళ్ళినప్పుడే అనిపించేసింది, మన సార్ వచ్చి కంపల్సరీ ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు అనేసి ఫిక్స్ అయిపోయాము. కానీ మా ప్రయత్నం మేము చెయ్యాలి, ఆయన ప్రయత్నం ఆయన చేయాలి. జనాలు చేసేది ఒకటే పాయింట్ అండి, వెళ్ళాలి ఓటు వేయాలి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేశారండి. జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, చాలా చిన్న వర్డ్, కానీ వాళ్ళు చెప్పింది చేసి చూపించారు. ఎందుకంటే పిఠాపురం అని కాదు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రావడం అనేది చాలా 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 అసలు అనుకోలేదు. రాదేమో వేరే వస్తుంది అనుకున్నారు, కానీ ఇది చెప్పలేని సంతోషం అనమాట. హ్యాపీ అండి. సో పొలిటికల్గా మీరు ఫ్యూచర్లో రావడానికి ఫస్ట్ స్టెప్ పడింది అనుకోవచ్చు? లేదండి, అలా ఏం లేదు. ఎందుకంటే నాకంటే బాగా చదువుకునే వాళ్ళు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే అసలు ఆలోచించలేదు. జస్ట్ నేను ఎందుకు వెళ్ళాను అంటే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత ఒకరు ఇంత కృషి పడుతున్నారు కదా, మన ఇండస్ట్రీయే కదా అని నేను వెళ్ళడం జరిగింది. దాంట్లో నాకు పవన్ సార్ అంటే చాలా ఇష్టం. సో దాని గురించి వెళ్ళడం జరిగింది. కానీ నేను ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ అనేది ఏం లేదు. అండ్ మా ఆర్కే నాయుడు గారు, సాగర్ గారు కూడా ఆ పార్టీలో ఉన్నారు.
సో అది కూడా ఆలోచించి వెళ్ళడం జరిగింది అంతే. అంటే పిఠాపురం క్యాంపెయిన్ చూసినప్పుడు ఓ పక్కన ఆర్కే గారు, ఓ పక్కన మీరు, మొగల్ రేకులు కంబ్యాక్ లా కనిపిస్తుంది, మొత్తం మొగల్ రేకులు టీం అంతా వస్తే ఉన్నారు. హ్యాపీ అండి, కానీ రావట్లేదు అది. మరి మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు ఒక్కటయి మళ్ళీ ప్రొడక్షన్ రన్నింగ్లో ఉంది. బట్ ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేది రావడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే మాకు అంతా ఓకే, మీరు క్యాంపెయిన్ చేశారు కానీ చిన్న కోరిక తీరలేదు, మీరు ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేయలేదు. కానీ అది బ్యాడ్ లక్ అనుకుంటాను. నేను ఇక్కడ దిగాను, ఆయన పాపం హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన వెళ్ళడం జరిగింది, బట్ నేను షూటింగ్లో బిజీ ఉన్నాను. కానీ ఇప్పుడు పార్టీ స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కసారి కలిసి తప్పకుండా జనాల ముందు వస్తాము. ఇప్పుడు గవర్నమెంట్లోకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? మీరు చిన్నది ఏమన్నా పోస్ట్ ఉన్నట్లే? లేదు సార్, లేదు, అలాంటిది ఏం లేదు. సినిమాలు అవి చేస్తున్నారు, సీరియల్స్ అవి చేస్తున్నారు కదా, సో ఆ రంగంలో ఏమన్నా తీసుకోవచ్చేమో? లేదు సార్, అలాంటిది ఏం లేదు. జస్ట్ నా ప్రొఫెషనల్ నాదే, సార్ది సార్ వాళ్ళ పని వాళ్ళదే, ఎక్కడిదక్కడే అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆర్కే గారు ఓకే. సో మనం అప్పటికి వెళ్తే మొగల్ రేకుల టైంలోకి వెళ్తే ఒకసారి, సో ఓ పక్కనేమో ఆర్కే గారు హస్బెండ్, ఓ వైపు మున్నాగా కొడుకు క్యారెక్టర్. సో ఆ టైంలో మీరు రెండు ఎట్లా అనుకున్నారంటే, షార్ట్ అయిపోయింది ఒకసారి ఏమో ఆర్కే గారితో అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ మున్నా అన్నప్పుడు ఎట్లా షిఫ్ట్ అయ్యారు, మూడు ఎట్లా షిఫ్ట్ అయ్యారు మీరు? అనిపించిందా అదేంటి నా తోటి పర్సన్ నా కోస్టార్ ఏంటి? ఫస్ట్ లో నేను అలానే రియాక్ట్ అయ్యాను. అంటే నేను నా పక్కన హీరోగా చేశారు, ఒక పార్ట్నర్గా మేమిద్దరం చేసాము, మళ్ళీ కొడుకుగా ఏంటి అనేసి ఒక థాట్ వచ్చింది. ఆ తర్వాత మంజు మ్యామ్ అన్నారు, లేదమ్మా ఆ పక్కన నీకు హీరో మారుంటే నువ్వు ఆలోచించాలి, బట్ అలాంటిది లేదు కదా, నీ హీరో నీకే ఉన్నారు అని చెప్పారు. సినిమాల్లో ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ సీరియల్లో అప్పుడే ట్రెండ్. అవును, అప్పుడే ట్రెండ్, కానీ అలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రాలేదు, అలాంటి సీక్వెన్స్ అనేది రాలేదు. అయితే శాంతి రీప్లేస్మెంట్ కి చూసారు, చాలా మంది చూసి 3 months గ్యాప్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ క్యారెక్టర్కి సూటబుల్ అయ్యేది ఎవరు దొరకట్లేదు అని మళ్ళీ మేడం నాకు నువ్వే చెయ్యాలి శాంతి, సో అండ్ సో ప్యాటర్న్ ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 1 day 2 day నాకు కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది. బట్ ఆ కాస్ట్యూమ్ వేసి అంటే ఆ పెద్ద బొట్టు పెట్టడం అంటే ఒక కలెక్టర్ క్యారెక్టర్ కదా, సో అది వెళ్ళిన తర్వాత ఇక నా క్యారెక్టర్కి నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడమే జరిగింది, కానీ ఇలా ఫీల్ అయ్యే అవకాశం నాకు రాలేదు. సో మీరు యాక్ట్ చేసినట్టు కూడా లేదు అందులో, సార్ 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 మాట్లాడుతూనే ఉంటాను, లేకపోతే అసలు మాట్లాడను. చాలా కూల్ గా, ఆయనేమో మంచి వైలెంట్ ఉంటారు అందులో, మెయిన్ లీడ్ కాబట్టి ఆయనేమో పోలీస్ గా మంచి ఉంటారు, మీరేమో అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే, ట్విస్ట్ అనేది కాదు, ఆయన యూనిఫామ్ లో ఉన్నంత సేపు ఒక హుందాగా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ రేంజ్ ఎలా ఉంటుంది, సో ఆ టైప్లో ఉండేవారు. ఎప్పుడైతే ఇంటికి వస్తే యాజ్ యూజువల్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్తో ఎలా ఉండాలి అనే దాంట్లో ఉండేవారు. ఆ వేరియేషన్ అనేది నాకు చాలా బాగా ఇష్టం అండి. ఆయన నడిచే వాక్ కానివ్వండి, మళ్ళీ ఇంటికి రాగానే శాంతి ఏంటి అని మాట్లాడే ఆ వేరియేషన్ చాలా బాగా చూపించారు, ఆయన బాగా చేశారు. సో ఆ వేరియేషన్ నాకు చాలా ఇష్టం. అప్పుడు మున్న నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే మున్నతో చాలా తక్కువ సీన్స్, ఆయన దూరం నుంచి చూడడం మదర్ అని అలానే చేసాం. కానీ మా ఇద్దరు కాంబినేషన్ వచ్చి టెంపుల్లో, అంటే ఆర్కే నాయుడు మున్నాని అగో మన బాబు బతికే ఉన్నాడు అనే ఇంటరాక్షన్ అయితే చాలా హైలైట్ అనిపించింది నాకు. అంటే బాబు ముందు నుంచి ఈయన అది డూప్ చేయడం అనేది చాలా కష్టం. అది మాస్టర్ చాలా అసలు థ్రిల్ అనిపించింది నాకు, మంచిగా అనిపించింది. ఆ గుడ్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఓకే, అంటే చాలా మంది చాలా కోరుకుంటారు మళ్ళీ ఆ రోజు వస్తే బాగుండు, ఆ క్యారెక్టర్ మళ్ళీ నాకు వస్తే బాగుండు, ఆ క్యారెక్టర్ ఎప్పుడూ కాదు రెగ్యులర్గా అనుకుంటాను. నాకు చాలా మంది ఈవెన్ ఇప్పుడు బయటికి వెళ్ళిన షాపింగ్స్కి వెళ్ళినా శాంతి శాంతి అని పిలిచినప్పుడు నిజంగా నాకు చాలా లైఫ్ ఇచ్చిన క్యారెక్టర్. అంటే ఇన్ని సంవత్సరాలైనా మినిమం 12 to 13 years అవుతుంది, అయినా నన్ను శాంతిగానే పిలుస్తారండి. వేరే పాత్రలు ఎన్ని చేసినా
అలాంటి గుర్తింపు నాకు ఇప్పటివరకు రాలేదు. ఏమో ఇన్ ఫ్యూచర్ నాకు తెలీదు. మళ్ళీ ఒకసారి అలాంటిదే వస్తే కనుక నిజంగా నా అంత అదృష్టం ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు మొగల్ రేకుల్లో ఇప్పుడు మన ఆర్కే గారు కానివ్వండి, ఇక్బాల్ వీళ్ళందరూ వచ్చారు సినిమాల్లోకి, అది వచ్చారు. సో మీరు అక్కడే ఉండిపోయారు అంటే మీరు ఎంత కంబ్యాక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారు మీరు? నిజం చెప్పాలి అంటే నాకు వచ్చినప్పుడు సినిమాల అవకాశాలు వచ్చాయి ఒక 5 years బ్యాక్. బట్ అప్పుడు బాబు మా లైఫ్లో రావడం జరిగింది. సో నేను అప్పుడు గ్యాప్ తీసుకున్నాను 4 years. బిఫోర్ నేను సీరియల్స్ చేసేటప్పుడు వచ్చింది అవకాశం. బట్ సీరియల్స్కి అండ్ మూవీస్కి డేట్స్ కుదరట్లేదు. ఎందుకంటే మూవీస్ వచ్చేసి అవుట్డోర్స్ ఉంటాయి, చేస్తే మనం సినిమాలే చేయాలి లేకపోతే సీరియల్సే చేయాలి. ఆ టైంలో నేను వద్దు అనుకున్నా. చలో సీరియల్స్ నేను 3 projects చేస్తున్నా, మొగల్ రేకులు అండ్ ఇంకా 2 projects జెమినీ ప్రాజెక్ట్సే చేస్తున్నా. సో బిజీ ఉన్నా, 30 days బిజీ ఉన్నా. ఎందుకు మళ్ళీ సినిమాలు తీసుకుంటే మళ్ళీ సీరియల్స్ మిస్ అవుతాయేమో అని. అంటే నేను అప్పుడు ఏం ప్యాకేజ్ చూసుకున్నానంటే మంత్లీ ఇన్కమ్ చూసుకున్నానండి. సినిమాలు ఏమవుతుంది అని అంటే మనకి ఒక సినిమా చేశాక అది హిట్ అయ్యి నా పాత్రకు మంచి పేరు వస్తే నాకు ఆపర్చునిటీస్ వస్తాయి, లేకపోతే రావు. సో నేను ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాలి, నాకు వచ్చింది హ్యాపీ కదా అని నేను ఆ ఆలోచనలో నేను సినిమాలు వద్దనుకున్నా. బట్ ఇప్పుడు సినిమాలు చేద్దాము అంటే నాకు అవకాశాలు రావట్లేదు. ఆ వచ్చేవి కూడా నాకు ఆ పాత్రలు అంటే మనం చేయగలుగుతామనే నమ్మకం మనకు ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న పాత్రలు చేయలేము. సో మరి ఎందుకు రావట్లేదో తెలీదు. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకుని తర్వాత అలా మిస్ అయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయి అందుకే? అంటే సినిమాల్లో అలాంటివి ఏం లేవు. సీరియల్స్లో కొన్ని ఒక 2-3 సీరియల్స్ అలా మిస్ అయ్యాను. బట్ ఆ తర్వాత దానికంటే ది బెస్ట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి నాకు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉందండి లైఫ్, సీరియల్ లైఫ్? గుడ్ అండి. అంటే రాజేశ్వరి విలాస్ మీరు వచ్చినప్పుడు అదే ఇంటర్వ్యూ, అది రీసెంట్గా మార్చ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. లక్కీగా మళ్ళీ నాకు 3 projects వచ్చాయి. ఆ 3 projectsలో 2 projects రిజెక్ట్ చేయలేదు. నాకు ఆ పాత్రకి అంత బలం ఉంది అనిపించలేదు. సో నేను తీసుకున్నది అప్పుడు ఆ డిసిషన్ కరెక్ట్ అనిపించింది. ఇమీడియట్లీ నాకు పద్మా చౌదరి గారిది వాళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు చేయడం జరిగింది. సో ఇంటికి దీపం ఇల్లాలు కూడా పాపం నన్ను అడిగారు, ఎందుకంటే పద్మా చౌదరి గారు ఆర్టిస్టే కాబట్టి శిఖరంలో నాకు వదినగా చేశారు ఆవిడ, నాగబాబు గారు పేరుగా చేశారు. సో అలా మా ఫ్రెండ్ రిలేషన్ అనమాట. ఆవిడ పాపం 2 projects మాతృదేవోభవ చేశారు, దీనికి అడిగారు. బట్ 3rd projectకి నేను చేయడం జరిగింది. ఇది కూడా చాలా మంచి పాత్ర. 12:30కి వస్తుంది, మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్, నిన్ను కోరి. సో హీరోయిన్ మదర్, చాలా ఎమోషనల్ ప్రోమో బాగుంది. అంటే ఇప్పుడు ఈ స్టోరీ అనేది మన మ్యారేజ్ చేసేసుకొని అమెరికా తీసుకెళ్తున్నానని అమ్మాయిలను వదిలేసి ఎక్కడో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటి ఎన్ఆర్ఐ ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. అవి ఇప్పుడు తక్కువైనాయా లేవా తెలియదు, కానీ ఆ కాన్సెప్ట్ తీసుకొని చేయడం జరిగింది. నా పాత్ర వరకు వస్తే కనుక చాలా సపోర్టింగ్ క్యారెక్టర్, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే నేను రైటర్ గారి గురించి చెప్పాలి. నేను ఆయనతో మా ఇంటి ఆడపడుచు జెమినీ ప్రాజెక్ట్ అండ్ కన్యాదానంలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. ఎంత పాజిటివ్ చేశానో అంత నెగిటివ్ చూపించారు. బట్ చేసిన 100 episode లోపలే నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది. బట్ అంత హైప్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. కానీ రాజ్ కుమార్ గారు, రైటర్ గారు ఎంత చక్కగా రాస్తారంటే ఆ డైలాగ్ సీన్ పేపర్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పేటప్పుడే నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. మదర్ డాటర్ ఎమోషనల్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి, ఆ పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అవుతారేమో తెలీదు. నిజంగా నన్ను ఊహించుకొని రాస్తారో తెలీదు. కానీ ఆ డైలాగ్లో అస్సలు దిగేస్తాను ఇంకా నేనే ఇది నా ప్రాబ్లమే, నాతోనే జరుగుతుంది అనే టైప్లో ఆయన సీన్ పేపర్స్ రాయడం జరుగుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సీన్స్ అన్నీ ఒక్కసారి కూడా అప్పుడప్పుడు వాటర్ స్ప్రే కంట్లో వేసుకుంటాను. గ్లిజరిన్ ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు అసలు యూజ్ చేయట్లేదు. ఆ సీన్ చెప్పేటప్పుడు యాక్షన్ రోల్ అనగానే ఇలా బ్లాంక్గా ఉంటాను, ఇక పటపట వచ్చేస్తాయి. అసలు నిజంగా ఆ రైటర్ గారికి చాలా థ్యాంక్ఫుల్ అని చెప్పాలి. చాలా మంచి సీన్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను మొగల్ రేకుల్లో హస్బెండ్ గురించి బాధపడ్డ సీన్స్,
ఇప్పుడు కూతురు ఆ, గురించి. ఇప్పుడు దీంట్లో కూతురు గురించి, హస్బెండ్ ఉండరు. సో అలాంటి పాత్ర నన్ను నమ్మించినందుకు థ్యాంక్స్ అండి. అండ్ పద్మా చౌదరి గారు, రైటర్ గారికి చాలా థ్యాంక్ఫుల్ అండి. కానీ ఈ పాత్ర, సీరియల్, దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా, అంటే ఎవరికి వాళ్ళు ఒక పాత్రలో జీవించడం జరుగుతుంది. చాలా బాగుందండి. సో ఇప్పుడు మ్యారేజ్ సీక్వెన్స్ జరుగుతుంది. సో హ్యాపీ, అమ్మాయికి మ్యారేజ్ చేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇప్పుడు ఇవాళ మ్యారేజ్ సీక్వెన్స్ అని చెప్పారు. ఓకే, అంటే మీకు టెన్షన్ లేదండి? అంటే అన్నీ ఇట్లానే ఎమోషనల్వే వస్తున్నాయి క్యారెక్టర్లు అని మీకు, అంటే ఒక్క సైడ్ ఒకలానే పడతాయని మొనాలిటీ వస్తుంది, ఇట్లా భయం ఏం అది లేదా అట్లా? ఇప్పుడు ఛానల్స్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, లేదండి మీరు పాజిటివ్గానే బాగుంటుంది అని అంటున్నారు. కానీ నాకు వేరియేషన్ కావాలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్. కానీ అది ఇవ్వట్లేదు, ఏ ఛానల్ వాళ్ళు ఇవ్వట్లేదు. సో నేను వెయిట్ చేస్తున్నాను. నెగిటివ్ కూడా చేస్తాను. అత్తారింటికి దారేది ఈటీవీ ప్రాజెక్ట్ చేశాను. కోవిడ్ వచ్చింది, సో కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బాబు ఉన్నారు, అత్తయ్య గారు ఉన్నారు. సో అందుకనేసి నేను ఈటీవీకి చెప్పడం జరిగిందనమాట. లేదు అంటే అది చాలా మంచి పాత్ర అండి. ఓకే. అది కూడా ఏంటి అంటే మొత్తం నెగిటివ్ కాదు. హస్బెండ్ అండ్ పాపకి వదిలేసి వెళ్ళడం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళ గురించి రావడం జరుగుతుంది. ఒక హుందాతనం ఉంటుంది దాంట్లో. సో ఆ పాత్ర కూడా చాలా బాగా చేశాను అనిపించింది. అంటే మీ ఫ్రెండ్ మొగల్ రేకుల్లో చేసిన శ్వేత గారు ప్రొడ్యూసర్ గా అవును. సీరియల్ చేస్తున్నారు, అవునండి, మిస్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. పాపం ఆవిడ అడిగారు, బట్ ఆవిడది 1 to 15 dates. సో ఫస్ట్ వీక్లో నేను ఆల్రెడీ జీ ప్రాజెక్టే రాజేశ్వరి చేస్తున్నాను. అప్పటికే స్టార్ట్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్. సో పాత్రలన్నీ సెట్ అయిపోయాయి. సో చేయలేకపోయాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ కలిసి తప్పకుండా చేస్తాము. కలుస్తుంటారా మీరు అందరూ? అదే మేము ఉప్పన కలిసి చేస్తున్నాము. ఓకే, మేమిద్దరం తోటి కోడలం క్యారెక్టర్స్ చేస్తున్నాము. మొత్తం ఈ మొగల్ రేకులు సీరియల్ అందరూ కలుస్తుంటారు? లేదండి, చాలా తక్కువ. మేము ఇప్పుడు కలుస్తున్నామంటే ఆర్కే గారు అండ్ నేను, శ్వేత నేనైతే షూటింగ్ ఉన్న రెగ్యులర్గా కలుస్తాము. ఆర్కే గారు అయితే అప్పుడప్పుడు, ఇప్పుడు పిఠాపురం వచ్చిన దగ్గర నుంచి అయితే మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారా అని అడుగుతారు అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే అప్పుడైతే చేశారు, మొగల్ రేకులో చేస్తారు, కొడుకుగాను ఇట్లా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మీకు మదర్ రోల్ అంటే చేస్తారా మీరు? ఆయనగా ఏమో తెలీదు. ఓకే, అంటే అంత ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా చేస్తాను. ఓకే, అంటే అప్పుడు చేశారు కదా, అవును. సో అప్పుడు కో ఆర్టిస్ట్ గా అంటే వైఫ్ నాకు తెలిసి జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు అనుకుంటాను. అంత దూరం ఆలోచించలేదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్. మొన్న రీసెంట్ గా దయా గారు అంటే మొగల్ రేకులు ఆయన చనిపోయారు కదా, సో ఆయన గురించి నిజంగా బ్రదర్ అండి. అంటే నాకు 3వ అన్నయ్య. మా వారిది నాది మ్యారేజ్ చేసింది ఆయనే, మా ముహూర్తాలు చూసింది ఆయనే, టెంపుల్లో బుక్ చేసి అంతా అరేంజ్మెంట్ చేసింది ఆయనేనండి. కానీ ఆయన ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటారని తెలీదు. రీసెంట్గా ఆయనతో అప్పుడే ఆయన ఈ విషయం తెలిసిన ముందే ఒక 1 week బిఫోరే మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు మాట్లాడాను. వితిన్ 1 weekలో నాకు ఈ న్యూస్ రావడం జరిగిందనమాట. కానీ నేను వెళ్ళలేదండి. ఎందుకంటే కొన్ని అటువంటి సిచ్యువేషన్స్ నాకు చాలా బాధగా అనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి కంట్రోల్ అవ్వలేము. సో ఇక్కడే ఆ రోజంతా తన ఫోటో చూసుకొని నేను, మా వారు చాలా బాధపడ్డాము. ఆ టైం నేను వెళ్ళేది కూడా కాదు, అందుకే వెళ్ళలేదు. బట్ మిస్ అయ్యాను. అదొకటి మా ఫ్యామిలీలో. ఇప్పుడు ఇన్ కేస్ మొగల్ రేకులు 2 చేస్తే ఆయన్ని బాగా మిస్ అవుతాం. ఓకే, అంటే ఎందుకు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు వస్తుంది ఏంటంటే, బిజీగానే ఉంటున్నారు కదా అందరూ ఆర్టిస్టులకి. సో ఎక్కువ క్యారెక్టర్లు చేస్తున్నారు, మంత్లో బాగానే వస్తున్నాయి, మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ అవి ఎందుకు వస్తున్నాయి అంటే పేమెంట్స్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో తక్కువ అండి, సీరియల్ ఇండస్ట్రీలో. అంటే వీళ్ళ కాస్టింగ్, వీళ్ళకి ఇచ్చే బడ్జెట్లో అందరు చూసుకొని చెయ్యాలి. ఇప్పుడు ఆర్టిస్ట్కి పర్ డే అని పేమెంట్ ఇస్తారు. మాకు 30 daysకి 20 days కూడా బిజీ ఉండట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు అంటే ఒక సింగిల్ కెమెరా పెట్టి చేసేవారు. ఇప్పుడు డబుల్ కెమెరా పెట్టేసి ఒక 2 days వర్క్ 1 dayలో చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్లో ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్ చేయాలంటే వాళ్ళ బడ్జెట్ కూడా సరిపోవాలి కదా. ఇప్పుడు ఇది మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాదు.
ఓన్లీ మన కొన్ని స్టేట్స్ మాత్రం కొన్ని కంట్రీస్లోనే వస్తుంది. అదే మన బాలీవుడ్ అనుకోండి, హిందీ సీరియల్స్ అనుకోండి, అది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కాబట్టి వాళ్ళ ఇచ్చే కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఆ ప్రకారం ఆర్టిస్ట్లకు వచ్చే దాంట్లో కాస్ట్యూమ్స్ వెళ్ళాలి, వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళాలి, జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది. ఇదంతా పోగా ఒక ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి. ఆ 10,000లో మాకు ఒక 4,000 to 4,500 మిగతా మెయింటెనెన్స్కే వెళ్ళిపోతుంది. ఒక 5,000తో మేము ఎలా చేయాలి? సో అది అక్కడ కొంచెం మైనస్ అవుతుందండి. సినిమాల్లో కాస్టింగ్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మూవీస్ చేస్తే కొంచెం పర్ డే పేమెంట్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమాలు ఏం ట్రై చేయట్లేదు మీరు? ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానండి, మంచి పాత్రలు. బాలకృష్ణ గారితో ఒకప్పుడు చేశాను, మళ్ళీ చెయ్యాలి, కానీ రావట్లేదు, అవకాశాలు రావట్లేదు, వెయిట్ చేస్తున్నాను. ఆయనతో నేను అప్పుడు నాకు సినిమా కానివ్వండి, హైదరాబాద్లో ఒక సినిమా ఇండస్ట్రీ అంటేనే కొత్త. ఆ ప్రాజెక్ట్ నేను సీమసింహంగా నేను ఒక ఫైటర్గా చేశాను. ఆ ఫైటర్లో ఎలా అవుతుంది అని అంటే షార్ట్ వేసుకోవాలి అండ్ మినీ టాప్ వేసుకోవాలి. నాకు ఊరు నుంచి సిటీకి రావడం కొత్త, నేను ఆ కాస్ట్యూమ్ వేసుకోనని చెప్పాను. అయితే ఎందుకు వేసుకోదా అమ్మాయి అని అడిగారంట. అడిగితే లేదు అమ్మాయి షై ఫీల్ అవుతుంది, రమ్మనండి అని పిలిచి పక్కన కూర్చోపెట్టి నువ్వు ఏం చదువుకున్నావు అని అడిగారు. చెప్పాను, స్పోర్ట్స్ కదా నీది, షావ్లింగ్ కుంఫు నేర్చుకున్నావు, స్పోర్ట్స్లో ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అడిగారు. షార్ట్ అండ్ టీషర్ట్ అన్నాను. సేమ్ కదమ్మా. ఏంటంటే అక్కడ మనకి మన ప్రొఫెషనల్ త్రూ మనము ఏం చేయాలో చేస్తాము. ఇక్కడ నువ్వు నలుగురు కొత్త వాళ్ళు ఉన్నారని నువ్వు భయపడుతున్నావు, అదేం పెట్టుకోకు, రిలాక్స్గా ఉండు, నువ్వు అక్కడ ఎలా చేసావు ఇక్కడ అలానే చేయని ధైర్యం ఇచ్చారు, మంచిగా మాట్లాడారు. ఆ తర్వాత నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వెళ్ళలేదు, కానీ నాకు కూడా మూవీస్ గురించి వెయిట్ చేస్తున్నాను. తర్వాత ఇంకా కలవలేదు? అప్పటి నుంచి లేదండి, లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళారట, మరి బాలయ్య గారి గురించి కూడా ఏమో మేబీ తెలీదు, రావచ్చు, కలవాలి. ఒకసారి అయితే పర్సనల్గా వెళ్ళి కలుద్దామని వెయిట్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళైతే కలుస్తాను. అంటే మంజుల గారు వాళ్ళు టచ్లో ఉన్నారా మీకు? అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, అండ్ బర్త్డే విషెస్కి దానికి దీనికి మెసేజెస్ పెడతాము. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు చేద్దాం మేడం అని అడుగుతుంటారా? లేదండి, వాళ్ళ ప్రాజెక్ట్ జమ్నీలో రన్ అవుతుంది, హంసగీతం, దాన్ని అడిగారు, కానీ అప్పుడు ఆ టైంలో నేను బిజీ ఉన్నాను, సో చేయలేకపోయాను. ఇప్పుడు కూడా రీసెంట్గా స్టార్ట్ అయిందంట, అడిగారు, అయినా రాలేదు. మళ్ళీ మేడం వాళ్ళతోనే వస్తుందేమో అంతే. ఓకే, అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది అంటే ఈ క్యారెక్టర్ చేయాలి నేను అని ఉంటుంది కదా కోరిక ఎప్పటి నుంచి? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే నేను చెయ్యాలి అనేది అమ్మవారి పాత్ర ఉంటుంది కదా, దేవి సెట్ అవుతారు మీరు. సో అలాంటి పాత్ర ఇప్పటి వరకు నేను చేయలేదు. సినిమాలో రమ్యకృష్ణ లాంటి పాత్ర అంటే క్లాసికల్ నేను నేర్చుకోలేదు, డాన్స్ అనేది నేర్చుకోలేదు, జస్ట్ సరదాగా చేస్తాను, చెప్పంగానే క్యాచ్ చేస్తాను. సో అలాంటి పాత్ర చేయడం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట, అలాంటిది రాలేదు. సో మిగతా పాత్రలు అన్నీ చేశానండి, ఇంచుమించు అన్ని, మదర్ టు డాటర్ అన్ని, వదిన అన్ని పాత్రలు చేశాను మోస్ట్లీ. ఆ ఒక్క పాత్ర ఉంది, అది వస్తే తప్పకుండా చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది సీరియల్ ఆర్టిస్టులు కానీ సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అవును సార్, మీరు కూడా ఉన్నారు, కాకపోతే ఎందుకని మీరు? నాకు ఉన్నారు, సబ్స్క్రైబ్స్ బాగానే వచ్చారండి. యాక్చువల్లీ మా ఇంట్లో కొన్ని రూల్స్ అని కాదు, అంటే అది మా బాధ్యత, ఆడోళ్ళ బాధ్యత, మా బాబుని చూసుకోవాలి, అండ్ ఇంట్లో కొన్ని ఉంటాయి కదా వంటలు, సో నాకేమవుతుంది అని అంటే యూట్యూబ్లో ఒక కాన్సెప్ట్ కావాలి, అందరు చేసేలాగా మనం చేయలేము కదా, కొత్త కొత్త కాన్సెప్ట్స్ కావాలి. ఆ థింకింగ్కి మళ్ళీ నేను షూటింగ్ చేసుకొని ఇది నాకు సో అంత స్టెమినా నాకు లేదు.
సో అందుకే నేను అప్పుడప్పుడు పెడుతున్నాను, ఎక్కువగా పెట్టట్లేదు. బట్ నిజంగా ఇప్పుడు చాలామంది నవీన గారు, అంజలి గారు వాళ్ళు షూటింగ్ చేసుకుంటా బ్లాగ్ చేయాలి అంటే చాలా కష్టం అండి. అంటే మీరు రియల్ గా ఎలా ఉంటారో చూద్దామని చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తారు. యా అట్లా చేశాను, హోమ్ టూర్ అలా చేశాను. ఇంకెక్కువ అంటే చూడాలి. కానీ ఎందుకో నాకు రియాలిటీకి అంటే అంత రియాలిటీ పెట్టినా చాలామంది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు మీ ఫ్యామిలీ విషయాలన్నీ బయట పెడుతున్నారు అని ఒక నెగిటివ్ కామెంట్స్ రావడం జరుగుతుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా ఆలోచించాను నేను, కరెక్టే కదా, ఎందుకు అన్ని విషయాలు షేర్ చేయాలి, కొన్ని చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. అలానే కొన్నే చేశాను. బట్ బ్లాగ్స్ చేద్దాము అంటే నాకు టైం దొరకట్లేదండి. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికే లేదంటే 1 month నుంచి అడుగుతున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సో అంటే అన్నీ ఒక్కొక్కసారి ఫ్రీ ఉన్న టైంలో కూడా మనకు గుర్తురాదు. సో పెద్దగా యూట్యూబ్లో వచ్చేది ఏం లేదు, అది మొత్తం అదే అనుకుంటే వెళ్తే మనకు పేమెంట్స్ వస్తాయి. బట్ నా ప్రొఫెషనల్ వచ్చి యాక్టింగ్ అండి. నాకు మంత్లీ ఒక 20 days, ఇప్పుడు 30 days వరకు ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ. ఇంట్లో ఎట్లా మేనేజ్ చేస్తారు? మా అత్తయ్య గారు ఉన్నారండి. ఇప్పుడు మా అత్తయ్య గారు మొన్న US వెళ్ళారు, మా మరిది గారు అక్కడ ఉంటారు. ఒక 4 months వెళ్ళారు, చాలా కష్టమైంది నాకు. మళ్ళీ వచ్చేసారు. సో మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసి రావడం, మళ్ళీ ఇక్కడ చూసుకోవడం, అది కొంచెం నాకు చాలా టాస్క్ అనిపించింది. మళ్ళీ అత్తయ్య వస్తే మా బాబుని ఫుడ్ అంతా మా అత్తయ్య చూసుకుంటారు. సో హ్యాపీ. ఇప్పుడు కొంచెం ఒక 1 month నుంచి అయితే కొంచెం ఫ్రీ అయ్యాను. ఓకే. అంటే మీకు మీ వారికి పరిచయం ఎట్లా? చాలా మంది అడుగుతున్నారు. అవునా, నాకు మా వారికి 2003లో ఆయన యాడ్స్ ప్రొడ్యూసర్గా చేశారు. ఒక 2 ads చేశారు, శారీ యాడ్స్. అప్పుడే నేను కూడా సింహం ఒకటే మూవీ చేశాను. ఆ తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అలా మూవీస్ చేసుకుంటా ఈ ఆపర్చునిటీ కూడా వచ్చింది. దాంట్లో ప్రొడ్యూసర్గా చేశారు, నేను మోల్డింగ్ చేశాను, దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అలా ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. అలా 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 ఇద్దరికి అండర్స్టాండింగ్ వచ్చింది. సో మాది లవ్ రిలేషన్ 7 years అండి, 7.5 years. ఓకే. మొగల్ రేకులు కమిట్ అయ్యాక 2008లో మొగల్ రేకులు కమిట్ అయ్యాను. 2009లో మా మ్యారేజ్ జరిగింది. దయాగారితో పాటు ఇంకెవరెవరు తెలుసండి ఇట్లా మీరు? అంటే మన రాజేష్ అన్న, అంటే మన ఇంద్రనీల్ గారు మా మ్యారేజ్కి వచ్చారు. బిందు నాయుడు గారు ఆయన తర్వాత వచ్చారు, మేమంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చారు. అది మేము అందరూ అది అనుకున్నాం, మేము మొగల్ రేకుల టీం అంతా ఇక్కడే ఉన్నారు మొత్తం. సో హ్యాపీ అనిపించింది. మేఘన అక్క వీళ్ళంతా నా మ్యారేజ్కి నా ఫ్యామిలీ తప్ప మా అత్తగారి ఫ్యామిలీ ఉన్నారు, అండ్ నా మొగల్ రేకుల ఫ్యామిలీ ఉన్నారు. అంటే ఎవరు ఏమీ లేదా, ఎందుకు ఇట్లా లవ్ మ్యారేజ్ ఇట్లా? అయ్యో ఇంట్లో బాగా జరిగాయి, కానీ ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నా గురించి ఆయన 7 years నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదనిపించింది. సో తర్వాత మ్యారేజ్ అయిన సెకండ్ డే ఈవినింగే మా అక్కగారు మా బావగారు కాల్ చేయడం జరిగింది. ఇదేదో నిన్న చేస్తే అయిపోయేది కదా అనిపించింది, కానీ తర్వాత కలిసిపోయాము. ఇంకా రొటీన్ లైఫ్ ఇంకా నార్మల్. అంటే మీ లైఫ్ ఒక 13 years వెనక్కి వెళ్తే, మొగల్ రేకుల దగ్గరికి వెళ్తే, సో మీరు ఇండస్ట్రీకి రావడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే అప్పుడు వస్తే వేరే ఏ ప్రొఫెషన్కి వెళ్ళేవారు ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయింటే? అంటే నేను ఈ పొజిషన్ వెళ్ళాలి అనే థింక్ అయితే లేకుండేనండి, అంత ఆలోచన లేదు, అంత మెచ్యూరిటీ లేకుండే నాకు. కానీ నిజంగా ఆలోచించుంటే కనుక ఏదో ఒక మంచి స్థాయిలో ఉండేదాన్ని అనుకుంటా. అంటే ఇది కూడా మంచి స్థాయి కాదు అని కాదు, బట్ టైం టు టైం నాకు సీరియల్ ఇండస్ట్రీ ఆ టైంలో చాలా హెల్ప్ చేసింది. అంటే ఆపర్చునిటీస్ ఒకదాని ఇంకా ఒకటి రావడం, నేను బిజీ అవ్వడము, నా యాక్టింగ్ ఇంప్రూవ్ చేయడం అనేది నాది, ఇది నాకు బర్త్ అనుకోవాలి. ఓకే. బట్ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదండి. అంటే మెచ్యూరిటీ లెవెల్స్, ఇప్పుడు శ్రీలీల ఉంది, ఆ అమ్మాయి 20 సంవత్సరాలే, కానీ ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ ఒక రేంజ్లో ఉంటాయి, ఆ ఎనర్జీ లెవెల్స్. మన తెలుగు అమ్మాయి నిజం చెప్పాలంటే అది అదృష్టం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి. ఆ అమ్మాయి రేంజ్, ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పీక్స్లో ఉంటాయి. ఆ టైంలో నాకు అట్లా లేదు, ఎందుకంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది. అప్పుడు ఏంటంటే మమ్మీ ఏ చెప్తే అదే, డాడీ ఏ చెప్తే అదే, మనం ఏం చేయాలి అనేది వాళ్ళు. కానీ ఇండస్ట్రీకి రావాలి అనేది కూడా బీ ప్లాన్డ్ కాదు, అదొక సిచ్యువేషన్లో వచ్చేయడం జరిగింది.
వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్కి వెళ్ళాలి, ఈ క్యారెక్టర్స్ చేయాలి అనే చూసింగ్ లేదు మనకి. వచ్చింది చేసుకుంటా వెళ్ళిపోవాలి, అరే ఆ టైంకి డబ్బులు రావాలి, మనకి గడవాలి అనేది మాత్రమే నేను ఆలోచించాను. కానీ ఇక్కడికి వెళ్ళాలి అనే అప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు మూవీస్లో నేను ట్రై చేయాలి అనే రేజ్ దాటిపోయింది. అప్పుడు ఇంకా సీరియల్సే నాకు ఆప్షన్ ఉండే. చలో బిజీ ఉన్నాను, చాలా నాకు 25 to 30 days అనే ఆప్షన్లోనే నేను సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ నిజంగా ఈ థింక్ అప్పుడు ఉండుంటే గనక ఒక సినిమాలో మంచి ఒక పాత్రలో ఒక మంచి పేరు తెచ్చుకునేదాన్ని అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది సీరియల్స్ చూస్తున్న ఆడియన్స్ చాలామంది ఏంటంటే అరే పలానా శారీ కట్టుకున్నారు, పలానా జ్యువెలరీ వేసుకుంటున్నారు, సో ఇవన్నీ ఒరిజినల్వా లేకపోతే బయట లేదండి, 1 gram గోల్డ్ అని ఇప్పుడు ఫేమస్ అయింది. జస్ట్ నార్మల్. అంటే ఓనేనా? అవునండి, అన్ని సీరియల్స్ లో అన్ని కాస్ట్యూమ్స్, శారీస్ అండ్ జ్యువెలరీస్ అన్ని మావే. ఓకే, దానికి తగ్గట్టు ఉంటుందండి పేమెంట్? అంతే కదా. లేదండి, అలా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, ఎందుకు సీరియల్ ఇండస్ట్రీ బిజీ ఉంటారు, ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు అనేసి. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అంటే మెయిన్ లీడ్కి ఇస్తారని అంటారు కదా? లేదండి, ఇప్పుడు హీరోయిన్స్కి కూడా 10,000 ఏంటి, 8,000 10,000 లోపలే ఇస్తారు, ఇంకెక్కువ ఇవ్వరు. ఎందుకంటే డేట్స్ ఎక్కువ పడతాయి అనేసి వాళ్ళు పేమెంట్ తక్కువ మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్లో ఆర్టిస్ట్కి ఇంత, ఆర్టిస్ట్లకి ఇంతమంది, ఇంత కాస్టింగ్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అన్నీ చూసుకొని పాపం వాళ్ళకి ఏం మిగులుతుంది చెప్పండి. ఓకే, అంటే ఫస్ట్ మీకు ఈ క్యారెక్టర్ ఉంది, ఈ టైప్ డ్రెస్సులు తీసుకోండి అని చెప్తారు అంతే. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క కాస్ట్యూమ్, ఒక్కొక్క ప్యాటర్న్ అని చెప్పేస్తారు. అది కూడా ఎప్పుడు అని అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ ట్రెండ్ వచ్చింది. ఇంతకుముందు అలా ఏం లేదు, మేకప్ తక్కువ, కాస్ట్యూమ్స్ హెవీ ఉండేది కదా. హెవీ కాస్ట్యూమ్స్ ఎప్పుడు ఉండేటి, మన మ్యారేజ్ సీక్వెన్స్, పెద్ద పండగ, ఒక సందడిగా ఉన్నప్పుడే మనం ఒక రిచ్ కాస్ట్యూమ్ కట్టేవాళ్ళు. లేదు అంటే నార్మల్గా మనం ఇంట్లో చుడిదార్ ఎలా వేసుకుంటాం అని. ఇప్పుడు మొగల్ రేకులంతా అలానే. ఒక నా శ్రీమంతంకి నేను పట్టు చీర వేయడం జరిగింది, ఇంకొక అకేషన్లోనే వేయడం జరిగింది. నార్మల్ టైంలో మొత్తం సింపుల్గా ఉంటుంది. సో ఆ వేరియేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే జనాలకు కూడా అరే ఈ చీర కడితే బాగుంటుంది, ఈ జ్యువెలరీ వేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ కొత్తగా కావాలి. ఆ ప్రకారంగా మన ఛానల్స్, స్టోరీస్ ఇవన్నీ అలానే చేయడం జరుగుతుంది. అంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది కదండి. మొగల్ రేకుల్లో ఫస్ట్ మీరు ఎంత తీసుకున్నారు? 2500. ఏం చేస్తారా డబ్బులు? ఆ టీంలో నాదే హైయెస్ట్. నేను న్యూ కమ్మర్ ఆ ప్రొడక్షన్కి. చక్రవాకంలో చేసిన వాళ్ళంతా రిపీట్ చేశారు మొగల్ రేకులు. సో వాళ్ళతో కంపేర్ చేస్తే న్యూ కమ్మర్గా వాళ్ళ ప్రొడక్షన్లో నేను తీసుకోవడం 2500. ఆ మనీ ఏం చేశారంటే? ఏం చేసామా అంటే పేమెంట్ గుర్తుంటుంది కదా లైఫ్లో? అలా అని దాచిపెట్టలేదండి. ఇప్పుడు దాచిపెట్టుకున్నంత మాత్రాన ఉంటుందా, ఏదో ఒక టైంలో తీయాల్సి వస్తుంది. సో అలా తీసాను, ఇంటి కోసము, మా కోసము, మా పేరెంట్స్ కోసము అలా తీసి ఖర్చు పెట్టడం జరిగింది. సో అప్పుడు 25 తీసుకున్నారు. ఇప్పుడు అప్పుడుతో పోలిస్తే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉన్నా కానీ ఖర్చులు అవి ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు ఎప్పుడైనా? లేదు, వెళ్ళలేదు. ఇదే బెటర్ అనిపించింది. ఇది అప్పుడుంటే బాగుండేది అనిపించింది. ఖర్చులు కూడా పెరిగినాయి కదండి. అప్పుడు కూడా ఖర్చులు ఉండేటివి సార్, అప్పుడు కూడా ఖర్చులు ఉండేటివి. ఏంటి అని అంటే అప్పుడు ఏంటంటే మనం లిమిటెడ్గా ఖర్చు పెట్టేవాళ్ళము. ఏది ఉన్నా సరే ఇప్పుడు 100 రూపాయలు తీస్తే మనము దాంట్లో ఒక 40 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 60 రూపాయలు పక్కన పెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు, 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 40 రూపాయలు దాచి పెడుతున్నాం. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా కాలేదు. అప్పుడు అదే మనీ, ఇప్పుడు అదే మనీ. ఏంటి అంటే ఖర్చులు పెరిగాయి అని అంటే అది మన ఆలోచన. ఇప్పుడు బట్టలు అంతకుముందు పండగలకి తీసుకునేవారం, ఇప్పుడు కాదు. రోజు కొత్త బట్టలు వేసుకుంటున్నాం, రోజు షాపింగ్ చేస్తున్నాం, రోజు ట్రిప్స్కి వెళ్తున్నాము, రోజు పార్టీలు చేసుకుంటున్నాము. సో వేరియేషన్ ఎక్కడ వచ్చిందండి? డబ్బు చేంజ్ కాదు, మనుషులు చేంజ్ అయ్యారు, ఆలోచన చేంజ్ అయింది, అంతే తప్ప ప్రతిదీ పెరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు 40s మనకి పైసా ఉండేది, తర్వాత 1 రూపీ అయింది, ఇప్పుడు 100 అయింది, ఇప్పుడు 1000s అయింది. ఇక 4 రోజులు పోతే lakhs కూడా తక్కువ పడతాయి. సో డిఫరెంట్ ఏంటి అంటే మనీ ఎప్పుడు ఒకటే ఉంది, కానీ మన ఆలోచనలే మారిపోయాయి. అంటే ఎన్ని సినిమాలు వస్తున్నా ఏం జరుగుతున్నాయి కానీ ఆడియన్స్ సీరియల్ వదలట్లేదు, సీరియల్స్ చూస్తూనే ఉంటున్నారు. సో దేని గురించి ఏం చెప్తారు? ఇంకా ఫ్యూచర్ అయినా మారుతుందంటారా ఇంకా సీరియల్స్ ఇట్లానే?
మారితే మాకు పని ఉండదండి. ఓకే. అంటే మాలాంటి వాళ్ళు బతకాలంటే కష్టం అయిపోతుంది. అంటే సీరియల్స్ తప్పు పట్టేది ఏం లేదండి. అంటే అందరు అనుకుంటారు సీరియల్స్ చూసి చెడిపోతున్నారు అని. సీరియల్స్ మీద మీమ్స్ కూడా వస్తుంటాయి, కొన్ని సంవత్సరాలు అయినా కానీ అక్కడే ఉంటారు, అదే జరుగుతుంటుంది, అదే ఎండ ఉండదు అని చెప్పి చాలా మీమ్స్ అవి వస్తుంటాయి చాలా. అంటే ఇప్పుడు మన లైఫ్ ఎలా వెళ్తూ ఉంటుంది, మార్పు ఉండదు. ఏదో ఒక పెద్ద మార్పు వస్తే తప్ప మార్పు ఉండదు. సీరియల్స్ కూడా అలానే అండి. చాలామంది ఆదరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా కూర్చునే వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో, ఏదో ఒక టైంపాస్ కావాలి. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇదొకటి హ్యాపీనెస్ అనమాట. ఎందుకో మన ఇళ్ళల్లో కూడా పాజిటివ్ నెగిటివ్ మనుషులు కూడా ఉంటారు. కొంతమంది పైకి చెప్తారు, కొంతమంది లోపల ఉంటారు. సో సేమ్ కదండి చూపించేది, తప్పేం చూపించట్లేదు. ఏంటంటే ప్రతి ఇంట్లో జరిగేది వీళ్ళు ఒక స్టోరీ తీసుకొని చేస్తున్నారు. అది కొంచెం హైప్గా చూపిస్తున్నారు. అది నచ్చేటోళ్ళకి నచ్చుద్ది, నచ్చని వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ప్రతి మనిషి ఒకళ్ళకి నచ్చాలని లేదు, ప్రతి మనిషి ఒకళ్ళకి నచ్చొద్దని లేదు. సేమ్ సీక్వెన్స్ అది. సో ఒక దశాబ్దం పైగా మీరు సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి వేరియేషన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారు మరి? వేరియేషన్స్ అనేది ఏం మార్పు లేదండి. పని ఒత్తిడి ఒకప్పుడు ఎక్కువ అని నేను చెప్పను, కానీ ఇప్పుడు ఎక్కువ అయింది. ఇప్పుడు ఎక్కువ అయింది. అంటే పక్కన ఆర్టిస్టులు కానివ్వండి, అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు, ఒకళ్ళ మీద ఇట్లా అట్లా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి గాసిప్స్ ఎక్కువ అయిపోయినాయి. సో టేకింగ్ కూడా ఇప్పుడు మారింది అంటారు కదా, అప్పుడుతో పోస్తే ఇప్పుడు సినిమాటిక్గా మారింది అని. అది టెక్నాలజీ అన్నీ మారుతున్నాయి కదండి. టెక్నాలజీగా మారుతున్నప్పుడు డైరెక్టర్ టేకింగ్ కూడా మారాలి. అప్పుడు మనకి ఒక 2 లైట్స్ పెట్టేవారు, ఒక ఇక్కడ ఒకటి అక్కడ ఒక లైట్ పెట్టేసేవారు, హైలైట్స్ బ్యాక్ ఇచ్చేవారు కాదు, ఆ సెట్ అంతా కనిపించేది కాదు. ఈ బ్లాక్ అంటే ఈ బ్లాక్. బట్ ఇప్పుడు టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ కానివ్వండి, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే టెక్నికల్గా చెయ్యాలి వర్క్. అప్పుడు టైం ఎక్కువ పడుతుంది, అప్పుడు టైం తక్కువ ఉన్న టకటక వర్క్ చేసేవారు. అట్లా వాళ్ళకి ఒక 5 days 10 days వర్క్ చేసేవారు ఒక ప్రాజెక్ట్ మీద. అలా మేము లేదు అంటే 2-3 ప్రాజెక్ట్స్ చేసేదాన్ని నేను. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ చేయడమే ఎక్కువ అయిపోతుంది. మీకు ఇష్టం లేకుండా ఒప్పుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందండి? అంటే ఆ పేరు రివీల్ చేయకపోయినా అట్లా ఏమన్నా చేస్తారంటే? ఇష్టం లేకుండా అయితే ఒప్పుకోలేదండి. ఇష్టం ప్రతి ఒక్క పాత్ర నాకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు, అరే ఈ క్యారెక్టర్ నేనే అని నేను చేస్తాను. ఆ పాత్రకి నేను తప్పు పట్టను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకలా ఉండి ఇక్కడ స్క్రీన్ మీద కొద్దిగా ఇంకోలా చేంజెస్ చేసి అలా జరుగుతూ ఉంటుందండి. నా ఒక్కదాంతో కాదు, చాలా మంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో జరుగుతుంది. అది పెద్దగా నేను ఇష్యూ అని అనుకోలేదు. బట్ అప్పుడు చూసింగ్లో తొందరపడ్డా. ఇప్పుడు నేను చూస్ చేసుకొని కొంచెం టైం అయినా ఇదే పాత్ర చేస్తాను అని అనుకుంటున్నాను. ఓకే, అలా ఇప్పుడు తీసుకుంటున్నాను డిసిషన్స్. సో ఇంకా ఫర్దర్గా మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీలో తీసుకొస్తారా, లేకపోతే ఇంకెందుకు? అంటే నెక్స్ట్ జనరేషన్ అని కాదు, కానీ మా అన్న కూతురు ఆల్రెడీ చేయడం జరుగుతుంది. ఇంటికి దీపం ఇల్లాలులో నెగిటివ్ రోల్ చేసింది నీమా సింగ్. ఆ అమ్మాయి ఇప్పుడు మంచి మొక్కుపుడుక జీ తెలుగులో చేస్తుంది. దాంట్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్. కానీ ఇంకా అది మా పుట్టినింటి నుంచి వచ్చింది. మా అత్తగారి ఇంటి నుంచి అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అందరు సింగర్సే. సో మా ఆడపడుచు మంచి సింగర్, మా ఇద్దరు మర్దులు మంచి సింగర్స్. మా బాబు వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీ అన్నమాట. తను గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్గా తను బాబు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే ఎవరికి లేదు, మీన్స్ ఎవరు చిన్నపిల్లలే కాబట్టి ఏమో ఫర్దర్గా తెలీదు. అంటే మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో చాలామంది బాగా చేస్తున్నారు అంటారా? సో అట్లా ఎవరొకళ్ళు పెద్ద పర్సన్లు, ఇప్పుడు నాగబాబు గారు కానివ్వండి, ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారంటున్నారు, అలాంటి మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరు చెప్పారు మీకు? అంటే నాగబాబు గారు శిఖరం షూటింగ్ చేసేటప్పుడు చిరంజీవి గారి మదర్ రావడం జరిగింది, అమ్మగారు రావడం జరిగింది లొకేషన్కి. అది కూడా నా గురించే రావడం జరిగిందంట. ఆర్కే అయితే ఇప్పుడు కూడా వెళ్ళి కలుస్తాడు. సో నాకు అక్కడ వచ్చి కలిశారు. అక్కగారు కూడా రావడం జరిగింది, అమ్మగారు కూడా రావడం జరిగింది. అక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా బాగా చేస్తున్నావు శాంతి అనే పిలిచారు ఆవిడ. కానీ ఈసారి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలవాలి, ఎందుకంటే మన పవన్ సార్ వచ్చేసారు కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి
కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు చెప్పాడు, చాలా బాగా చేసావు శాంతి, మొగల్ రేకులు బాగా చేస్తున్నావు కూడా, నీ బ్లెస్సింగ్స్ బాగుంటుంది. జమ్నీలో నాకు ఒక కేటగిరీలో బెస్ట్ ఆడపడుచు క్యారెక్టర్, నాకు అమ్మగారే సీరియల్స్ చూసుకుంటూ ది బెస్ట్ ఆడపడుచు ఎవరు అంటే నాకే ఆవిడ ఆప్షన్ పెట్టారంట. మొగల్ రేకులు అండ్ ఇది 2 నామినేషన్లో ఉంటే ఆవిడ ఆడపడుచు మా ఇంటి ఆడపడుచు కూడా చూసేవారు. సో దీనికే ఆవిడ చెప్పారు, ఈ పాత్ర ఇంకా బాగా చేస్తున్నావు ఎమోషనల్గా అని. సో అది నా ది బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటాను. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. అయ్యో తీసుకుంటే చాలా వస్తూ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ చూసి ఆడియన్స్ కామెంట్స్ బట్టి మళ్ళీ పార్ట్ 3 ప్లాన్ చేద్దాం. మళ్ళీ పార్ట్ 3 కూడానా? మీ బిజీ షెడ్యూల్లో టైం స్పెండ్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి అని మీ అందరికీ తెలుసు, మీ అందరు సపోర్ట్ చేశారు. నేను తెలంగాణ బిడ్డ అయినా సరే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది, అందుకే నేను వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో అందరూ పవన్ సార్ ఫ్యాన్స్ అందరూ పిచ్చ పార్టీ చేసుకుంటున్నారు. సో నేనేది పార్టీ చేసుకోలేదు, మాకు ఇవాళ అందరికీ కేక్ కటింగ్ ఉంది. సో వెళ్తే వెళ్ళొచ్చు. ఇంకొకటి, మీ అందరూ సీరియల్స్ చూసి అవే పాత్రలు అనుకొని మీరు తప్పుగా చెయ్యొద్దు. అది అంతవరకే చూడండి, సీరియల్ లాగే చూడండి. అది మనం రియల్గా వెళ్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నన్ను ఇప్పటివరకు శాంతి ముందు నుంచి నన్ను ఆదరిస్తున్నారు. ఇక ముందు చేసే పాత్రలు కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. తప్పకుండా ఈ న్యూ ప్రాజెక్ట్కి మీరే సక్సెస్ చేస్తారు, ఆ నమ్మకం నాకుంది. నిన్ను కోరి 12:30కి వస్తుందండి మధ్యాహ్నం, తప్పకుండా చూడండి. జమ్నీ టీవీలో ఉప్పెన సీరియల్ వస్తుంది, ఆ పాత్ర సరస్వతి చాలా బాగా ఉంటుంది. మీ అందరు కూడా చూశారు, నాకు యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెట్టారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి, నాకు మా ఫ్యామిలీకి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన శాంతి గారితో స్పెషల్ చిట్ చాట్. హోప్ యూ ఆల్ ఎంజాయింగ్ ఇట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.